పరలోక రాజ్యము పనివారలు అన్న అంశాన్ని గురించి ధ్యానము చేస్తూ ఉన్నాము. ఈ 4వ రోజు ప్రత్యేకముగా ప్రభువు ఈ పనివారల స్థితిగతులను గురించి స్పష్టం చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు ప్రభువు ప్రజలను గురించి మాట్లాడాల్సిన సందర్భము వచ్చినప్పుడల్లా వారందరినీ కూడా గొర్రెలతో పోలుస్తూ ఉండేవాళ్ళు. కాపరి గొర్రెలను ఏ విధముగా సంరక్షిస్తూ ఉంటారో అదే విధముగా వారిని పసిపిల్లల మాదిరిగా చూడాలి. అవసరమైతే భుజాల మీదకి ఎక్కించుకొని వారి భారాన్ని కూడా మోయాలి అని చెప్పినటువంటి ప్రభువు ఏకైక సందర్భము ఈ సందర్భములో మాత్రము వాళ్లను తోడేళ్లతో పోలుస్తూ ఉన్నారు. తోడేలు సహజ స్వభావము ఎప్పుడూ కూడా ఆకలి కొని ఉండడం, ఎంత తిన్నప్పటికీ కూడా ఇంకా దాని కడుపు ఖాళీగానే ఉంటుంది. ఎప్పుడు ఏది దొరికినా ఆవురావురమని తినడమే దాని స్వభావము. కాబట్టి అలా ఆకలితో ఆవురావురమనేటువంటి స్వభావాన్ని ఇప్పుడు ప్రజలకు ఉంది అని చెప్పి ప్రభువు అంటూ ఉన్నారు. అంటే ఎప్పుడూ కూడా ఈ శిష్యులను ఇబ్బంది పెట్టేటువంటి స్వభావము, ఎప్పుడు సమయము దొరికితే వాళ్లను కష్టపెట్టేటువంటి స్వభావము ప్రజలలో ఉంటుంది అని ప్రభువు అంటున్నారు. ఎందుకంటే అది తన స్వీయ అనుభవము. పరిసయ్యులు వేదశాస్త్రులు తాను ఎంత మంచి చేసినప్పటికీ, ఎన్ని మంచి బోధనలు గావించినప్పటికీ ఏదో ఒక తప్పు వెతకడానికి, ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టడానికి, ఏదో ఒక రకంగా చంపివేయడానికి ఎలా ప్రయత్నిస్తూ ఉన్నారో అలాంటి పరిస్థితులు తప్పకుండా శిష్యులకు కూడా వస్తాయి అని ఎప్పుడూ కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి అని ప్రభువు చెబుతూ ఉన్నారు. ఆ పంపడము కూడా ఎలా పంపుతూ ఉన్నారు? తోడేళ్ల మధ్యకు గొర్రెల మాదిరిగా అని చెప్పంటూ ఉన్నారు. కాబట్టి అవతల తోడేలు ఉంది కాబట్టి యువతల మనము వేటగాళ్ళలా మారకూడదు అని ప్రభుని ఉద్దేశ్యము. అవతల క్రూర జంతువు ఉంది కాబట్టి దానికి తగినట్లుగా మనము స్పందించి దాన్ని ఎలా నాశనము చెయ్యాలా అని మాత్రము ఆలోచించకూడదు. స్వభావము సాధు స్వభావముతోటే ఉండాలి. కాబట్టి గొర్రె పిల్లకున్నటువంటి స్వభావము, అవతల వాళ్ళు ఎన్ని ఎత్తులు వేసినా ఏమి చేసినప్పటికీ కూడా గొర్రె మాదిరిగా తల వంచుకొని పోవడమే మీ లక్ష్యము, మీ స్వభావము అని ప్రభువు వాళ్లకు స్పష్టం చేస్తూ ఉన్నారు. ఎందుకు అంటే ఆందోళన చెందాల్సినటువంటి అవసరము లేదు. మీరు న్యాయస్థానాలకు కొనుపోబడిన, రాజుల దగ్గరకు కొనుపోబడిన, ఎన్ని కష్ట నష్టాలు వచ్చినప్పటికీ కూడా మీరు కలత చెందాల్సిన అవసరం లేదంటే ఆందోళన అవసరము లేదు. అంతకుముందే అనుకున్నాము ప్రతిదానికి దేవుని మీదనే ఆధారపడాలి అని. ఇప్పుడు కూడా అంతే. కాబట్టి ఈ కష్టాలన్నిటినీ దేవుడికి వదిలివేసి తమ లక్ష్యము మీద వాళ్ళ దృష్టి నిలపాల్సి ఉంటుంది. ఎవరితో ఎప్పుడు ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో భగవంతుడే మాట్లాడిస్తూ ఉంటారు. దేవుని ఆత్మే వారి నోట మాట్లాడిస్తూ ఉంటుంది. దేవుని ఆత్మే వాస్తవానికి మాట్లాడుతూ ఉంటుంది. మనుష్యులు వీళ్ళే అయినప్పటికీ కూడాను, మాట్లాడేది వీళ్ళే అయినప్పటికీ కూడాను అది వీరి మాట కాదు, కానీ దేవుని మాట. దేవుని ఆత్మ వాళ్ళలో నివసిస్తూ ఉంటుంది కాబట్టి వీళ్ళు దేవుని అవయవాలలో భాగము కాబట్టి ఖచ్చితంగా మాట్లాడేటువంటి మాట దేవుని మాట అవుతూ ఉంటుంది. దేవుని ఆత్మే వారి చేత మాట్లాడిస్తూ ఉంటుంది. కాబట్టి సమయోచిత జ్ఞానము, ఏ సందర్భములో ఎలా ప్రవర్తించాలి, ఏ సందర్భములో ఎలా మాట్లాడాలి, ఏ సందర్భంలో ఎలా మెలగాలి అన్నటువంటిది పరిస్థితులకు అనుగుణంగా కావలసినటువంటి ఆ జ్ఞానాన్ని ఖచ్చితంగా దేవుడే ఇస్తారు. కాబట్టి దాన్ని గురించి ఆందోళన చెందుతూ తమ సమయాన్ని వృధా చేసుకోకూడదు, తమ శక్తిని వృధా చేసుకోకూడదు. తమ శక్తి, తమ జ్ఞానము అంతా కూడా తమకు అప్పగింపబడినటువంటి ఆ లక్ష్యము పరలోక రాజ్యము మీదనే ఉండాలి తప్ప మిగిలినటువంటి వీటిని పట్టించుకోకూడదు. ఎందుకు అంటే పరిస్థితులన్నీ తారుమారవుతూ ఉంటాయి. వీళ్ళ పరిస్థితి మాత్రమే అలా కాదు, కానీ ప్రజలలో కూడా పరిస్థితులు మారతాయి. ఏమిటి ప్రజలలో మారేటువంటి పరిస్థితులు అంటే
అక్కడ ఒక కుటుంబంలోనే విభేదాలు వస్తూ ఉంటాయి. భార్యాభర్తల మధ్య విభేదాలు రావచ్చు, తల్లిదండ్రులు బిడ్డల మధ్య విభేదాలు రావచ్చు, బిడ్డలు తమ మధ్యనే విభేదాలు రావచ్చు. ఏమిటి ఈ విభేదాలు అంటే, క్రీస్తును అంగీకరించేటువంటి వాళ్ళు, క్రీస్తుని అంగీకరించనటువంటి వాళ్ళు, యేసు బోధనలను అనుసరించేటువంటి వాళ్ళు, యేసు బోధనలను తిరస్కరించేటువంటి వాళ్ళు. కాబట్టి ఒక కుటుంబంలో ఉండేటువంటి వ్యక్తుల మధ్యనే ఈ విభేదాలు అనేటువంటివి వస్తూ ఉంటాయి, ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అంగీకరించే వాళ్ళు, అంగీకరించని వాళ్ళు. కాబట్టి వాళ్ళే తమ జీవితాలు ఇబ్బంది పెట్టుకునేటువంటి పరిస్థితులు వస్తాయి. కొన్నిసార్లు ప్రాణాలు తీసేటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. కానీ ప్రభువు ఒక మాట చెబుతూ ఉన్నారు, చివరి వరకు సహించి నిలిచిన వాడే రక్షింపబడతాడు. ఇటు మనుషులలో కానీ, ఇటు పనివాళ్ళు శిష్యులలో కానీ ఎవరైనా సరే ఉన్నటువంటి ఆ పరిస్థితులు, గడ్డు పరిస్థితులు ఎప్పుడైతే స్థిరముగా ఎదిరించి నిలబడి చివరి వరకు తమ విశ్వాసాన్ని కాపాడుకుంటారో వాళ్ళు మాత్రమే రక్షింపబడతారు అనే ప్రభువు స్పష్టం చేస్తూ ఉన్నారు. ఇవి పరిస్థితులు మనలో కూడా అన్ని వేళలా ఉంటూ ఉంటాయి. ప్రతి వారికి కూడా జీవిత లక్ష్యము పరలోక రాజ్యమే. కొన్నిసార్లు మనము ఈ పని వాళ్ళ అవతారం ఎత్తాల్సి ఉంటుంది. అంటే శిష్యుల బాధ్యతలను మనము కూడా చేయాల్సి ఉంటుంది. క్రీస్తుకు సాక్షులుగా ఉండడము, న్యాయస్థానాలకు కొనుక్కోబడ్డప్పుడు సాక్షులుగా ఉండాలంటూ ఉన్నారు. నా గురించి సాక్ష్యం ఇస్తారు. కాబట్టి మన దైనందిన జీవితంలో క్రీస్తుని గురించి సాక్ష్యం ఇవ్వాలి, నీతి కోసము సాక్ష్యం ఇవ్వాలి, ధర్మాన్ని అనుసరించడంలో సాక్ష్యం ఇవ్వాలి, జీవిత విధానములో సాక్ష్యం ఇవ్వాలి, ఆలోచనలలో క్రీస్తుకు సాక్ష్యం ఇవ్వాలి, మన ప్రవర్తనలో క్రీస్తుకు సాక్ష్యం ఇవ్వాలి, మన నడవడిలో క్రీస్తుకు సాక్ష్యం ఇవ్వాలి. పూర్తిగా మన జీవితమే క్రీస్తుకు సాక్ష్యంగా మారాలి. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా నేను క్రీస్తును విశ్వసిస్తున్నాను, ఆయనను అనుసరిస్తున్నాను, ఆ బోధలను ఆచరిస్తాను. ఆ ఒక్క ప్రతిజ్ఞ మన జీవితంలో మనము చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మన జీవితంలో ఎన్ని కష్ట నష్టాలు వచ్చినప్పటికీ కూడా మనము ఒక మనిషిగా, ఒక క్రైస్తవునిగా ఎప్పుడూ కూడా సాక్ష్యం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే క్రీస్తుని గురించి బోధించే విషయంలో కూడా మనందరము కూడా పనివాళ్ళమే. జ్ఞానస్నానము ద్వారా మనము సువార్త బోధన చేయాల్సినటువంటి ప్రాథమిక బాధ్యత మనకు ఉంటూ ఉంది. కాబట్టి క్రీస్తును మనం తెలుసుకుంటే సరిపోదు. తొలినాటి శిష్యులు ఎప్పుడైతే ప్రభువుతో ఒక పూట గడిపిన తరువాత ఆయన మెస్సయ్య అన్నటువంటి జ్ఞానం వచ్చిందో, మిగిలిన శిష్యుల దగ్గరకు వెళ్ళి ఎదుగో ఆయనే మెస్సయ్య అన్నటువంటి వార్తను అందిస్తూ ఉన్నారు. సమరయ స్త్రీ తాను ప్రభువుతో మాట్లాడినటువంటి ఆ సమయంలో ప్రభు ఎవరో తన జ్ఞానము ద్వారా తెలుసుకుంది. కాబట్టి గ్రామానికి వెళ్ళి వాళ్ళందరినీ పిలుచుకొస్తూ ఉంటుంది. ఆయనే మెస్సియా ఏమో చూడండి, మీరే స్వయంగా వినండి అంటూ. కాబట్టి మన బాధ్యత కూడా అదే. ప్రభువును గురించి తెలుసుకున్న మనము, ప్రభువును గురించి మేలులు పొందేటువంటి మనము 10 మందికి ఆ విషయాన్ని తెలియచేయాలి. వాళ్ళు కూడా ఆ జ్ఞానాన్ని పొందేటట్లు, వాళ్ళు కూడా ప్రభువు ద్వారా ఆ మేలులు పొందేటట్లు వాళ్ళను ప్రభువు వద్దకు తీసుకురావాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. ఇదే మనము ప్రపంచానికి సాక్ష్యముగా ఉండడము, ప్రపంచానికి క్రీస్తుని గురించి బోధించడము. కాబట్టి ఈ దివ్య పూజలో పాల్గొనేటువంటి మనము ఒకటి, పనివాళ్ల బాధ్యత క్రీస్తు వద్దకు అందరినీ తీసుకురావడము, క్రీస్తు దివ్యానుభూతిని వాళ్ళు అనుభవించేటట్లు చేయడము. రెండవది, మనము మన జీవితాల ద్వారా సాక్ష్యం ఇవ్వడము. ఈ మనస్సును మనకు ప్రసాదించమని, ఇలా జీవించేటువంటి తత్వాన్ని మనందరికీ కూడా ప్రసాదించమని భక్తితో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున